చిరంజీవి నటిస్తున్న భారీ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా 'విశ్వంభర'. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్లో యూవీ క్రియేషన్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన దగ్గర నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వీఎఫ్ఎక్స్ విషయంలో విమర్శలు ఎదురవడంతో టీం దానికి సంబంధించిన వర్క్ని మళ్లీ చేయించింది. దీంతో కొంత సమయం పట్టింది. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ విషయంలో టీం స్పందించకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జూన్, జూలైలో విడుదల కావాల్సిన 'కింగ్డమ్', 'తమ్ముడు' సినిమాలు అకస్మాత్తుగా వాయిదా పడటంతో చిరు 'విశ్వంభర' ప్రేక్షకుల ముందుకొస్తుందని అంతా భావించారు. కానీ రిలీజ్కు మంచి టైం లభించిన టీం ఆ విషయంలో మౌనం పాటిస్తుండటం ఇండస్ట్రీ వర్గాల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నెలలు గడుస్తున్నా టీం సినిమా రిలీజ్ విషయంలో ఓ క్లారిటీకి రాకపోవడంతో మెగా అభిమానుల్లో ఆందోళనతో పాటు అనుమానాలు మొదలయ్యాయి. ఇటీవల 'జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రాన్ని రిలీజ్ చేయడం తెలిసిందే. ఇదే తరహాలో సోషియో ఫ్యాంటసీ కథలో 'విశ్వంభర' రూపొందుతుండటంతో ఈ మూవీపై అంచనాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ను విడుదల చేసి ప్రమోషన్స్ని ప్రారంభించిన టీం ఇప్పటి వరకు రిలీజ్పై ఓ క్లారిటీ రాకపోవడంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిలీజ్కు టైం లభించిన టీం రిలీజ్ గురించి ప్రకటించకపోవడానికి ప్రధాన కారణం నిర్మాణ సంస్థ ఇబ్బందుల్లో పడటమేనని తెలుస్తుంది. ఈ మూవీని ముందు ఈ ఏడాది సంక్రాంతి విడుదల చేస్తామని ముందు ప్రకటించారు. కానీ అది కుదరలేదు. తర్వాత మేలో రిలీజ్ చేస్తామన్నారు. అది కూడా జరగలేదు. ఇక ఫైనల్గా 'ఇంద్ర' రిలీజ్ అయిన జూలై 24న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఆ డేట్లో 'విశ్వంభర' రావటం కష్టమని యూవీకి, మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుల సమాచారం. ఈ డేట్ వాయిదా పడితే ఆగస్టులో రావడం కష్టం. ఆగస్టులో వార్ 2, రజనీ, కూలీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటితో పోటీగా 'విశ్వంభర్'ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్కు లేదు. కానీ జూలై 24న కూడా రిలీజ్ చేసే అవకాశాలు లేకపోవడంతో ఇప్పటికైనా మౌనం వీడరా స్వామి అని మెగా అభిమానులు కోరుతున్నారు. కానీ తాజా పరిస్థితిని బట్టి చూస్తే జూలై 24న 'విశ్వంభర' విడుదల కష్టమేనని తెలుస్తుంది. ఇప్పటికే పోస్టర్లు, టీజర్ భారీ అంచనాలు నెలకొల్పాయి. ప్రతిష్ఠాత్మక యూవీ క్రియేషన్ బ్యానర్పై విక్రమ్ వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం మ్యూజిక్ ప్రమోషన్స్ని ఫస్ట్ సింగిల్ 'రామ రామ' సాంగ్తో ప్రారంభించారు. 'జై శ్రీరామ్' అనే నినాదాన్ని ప్రతిధ్వనించే ఈ సాంగ్ మ్యూజిక్ సెన్సేషనల్గా మారి చార్ట్ బస్టర్గా నిలిచింది. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ మ్యూజిక్లో 25 మిలియన్లు వ్యూస్ క్రాస్ చేసి అన్ని మ్యూజిక్ చార్ట్లో టాప్ ట్రెండింగ్గా కొనసాగుతూ బ్లాక్ బస్టర్ హిట్గా అదరగొడుతుంది. సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు టాప్ ట్రెండింగ్లో కొనసాగుతుంది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ గ్రేస్, ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్, రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన లిరిక్స్, మాసివ్ సెట్ ఆడియన్స్ని మైమర్పిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ సాంగ్ మరింత పెద్ద హిట్ కాబోతుంది. తన బ్లాక్ బస్టర్ ఫస్ట్ మూవీ 'బింబిసార'తో చెరగని ముద్ర వేసిన దర్శకుడు వశిష్ఠ 'విశ్వంభర్'ని అత్యద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. దీనిని ఆయన తన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్గా నటిస్తుండగా కునాల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మ్యూజికల్ జూనియర్స్ ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.